వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ కలర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చింతల మర్రి దయ్యాల గుడి. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఊరి పేరు చింతల మర్రి. ఇది ఆ ఊరి చరిత్ర మార్చిన యథార్థ సంఘటన. 100 సంవత్సరాలకి పూర్వం రంగయ్య అనే వ్యక్తి సాయంత్రం నడుచుకుంటూ తన ఊరు వెళ్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక 25 సంవత్సరాల ఆమె వచ్చి, నేను కూడా ఊరు వెళ్ళాలి, సాయంత్రం అవుతుంది కదా, ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను, కొద్దిగా పక్క ఊరు వరకు మీతో పాటు వస్తాను అని బతిమాలుకుంది. రంగయ్య సరే అని తనతో పాటు తీసుకెళ్తున్నాడు. ఇద్దరూ నడక ప్రారంభించారు. దారిలో నడుస్తూ మొదట ఆమె తన వివరాలు చెప్పడం మొదలుపెట్టింది. కాసేపటికి రంగయ్య కూడా, నా పేరు రంగయ్య అని, నా భార్య పేరు రాణి, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా ఊరు చింతలమర్రి అని చెప్పాడు. ఆమె రంగయ్య చెప్పే ప్రతి వివరాన్ని శ్రద్ధగా వింటుంది. ఈలోపు ఆమె చెప్పిన ఊరు వచ్చింది. అప్పుడే ఊరి వారందరూ దీపాలు ఆర్పి పడుకుంటున్నారు. రంగయ్య ఆమెను, మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఒక ఇల్లు చూపించింది. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను ఇంట్లోకి వెళ్ళమని చెప్పి రంగయ్య తన ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా ఆమె బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపుకి ఊరి వాళ్ళంతా బయటకు వచ్చారు. రంగయ్యకి ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కావడం లేదు. జనాలు అంతా దగ్గరగా వచ్చి గుమికూడారు. ఏమైంది అని అడిగారు. నా పేరు రాణి, ఈయన పేరు రంగయ్య, ఇతను నా మొగుడు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని ఇంకా బోరుమని ఏడ్చింది. జనాలంతా రంగయ్యని అడిగారు. అతను ఈమె ఎవరో నాకు తెలియదు, ఆమెది ఈ ఊరు అంటే తోడు వచ్చాను, ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియదు అని చెప్తాడు. ఆమె వెంటనే అది అంతా అబద్ధం చెప్తున్నాడు. దారిలో వచ్చేటప్పుడు రంగయ్య ఆమెకు చెప్పిన తన వివరాలన్నీ ఇక్కడ జనాలకు చెప్పడంతో జనాలు అంతా అయోమయంలో పడ్డారు. మీ కుటుంబ సమస్య పంచాయతీ చెప్పాలంటే మా ఊరి రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆయనే మీకు న్యాయం చేస్తారు. అందరూ రాజుగారి ఇంటికి వెళ్ళారు. రాజుగారు ఇంట్లో నుండి బయటికి వచ్చాడు. జనాలు జరిగిన విషయం అంతా చెప్పారు. రంగయ్య మాత్రం రాజుగారికి, ఈమె ఎవరో నాకు తెలియదు, మీకు నమ్మకం కుదరాలి అంటే రేపు నా భార్య పిల్లల్ని తీసుకొని వస్తాను అని గట్టిగా అందరి ముందు ప్రాధేయపడుతూ చెప్పాడు. కానీ ఆమె మాత్రం రాజుగారికి రంగయ్య చెప్పిన వివరాలు అన్నీ చెప్పి, ఇప్పుడు వెళ్ళిపోతే ఇక అతను రాడు, నన్ను వదిలేసి వెళ్ళడానికే ఈయన ఈ ప్రణాళిక వేసుకున్నాడు అని చెప్పేసరికి రాజుగారు కూడా అయోమయంలో పడ్డాడు. రాజుగారు ఏమి చెప్పాలా అని ఆలోచించి, అప్పటికి సమయం బాగా రాత్రి అవ్వడంతో, పంచాయతీ రేపు చెప్తాను, ఈ రాత్రికి మా ఊళ్ళోనే ఉండండి అని చెప్పారు. జనాలంతా వీళ్ళిద్దరిని ఈ రాత్రి ఎక్కడ ఉంచాలి అని అనుకున్నారు. రాజుగారు మన ఊరి సత్రంలో ఉండమన్నారు. రంగయ్య ఎంత వేడుకొని చెప్పినా ఊరి జనాలు రాజుగారు వినలేదు. ఇక జనాలు ఆ ఇద్దరిని సత్రం దగ్గరకు తీసుకొని వచ్చి పడుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. రంగయ్య కోపంతో, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. ఆమె మాత్రం, నేను చెప్పింది నిజమే కదా అని అంటుంది. రంగయ్య ఆమెతో వాదించదలుచుకోలేదు. సరే, రేపు పొద్దున ఈ ఊరి అందరి ముందు నీ బండారమంతా బయటపడుతుంది అని చెప్పి పడుకున్నాడు. ఆమె మాత్రం పడుకున్న రంగయ్యని అలానే చూస్తూ ఉంది. రాత్రి ఏమైందో ఏమి జరిగిందో తెలియదు, కానీ తెల్లవారింది.
జనాలు అంతా ఊరి సత్రం దగ్గరకు వచ్చారు. చూస్తే ఆ సత్రంలో చాలా దారుణంగా రంగయ్య చనిపోయి కనిపించాడు. అది ఒక మనిషి చంపిన ఆనవాళ్ళలా కాకుండా ఏదో భయానకమైన దయ్యం వచ్చి చంపినట్టు ఉంది అనుకున్నారు. రాజుగారికి సమాచారం అందించారు. రాజుగారు కూడా సత్రం దగ్గరికి వచ్చారు. ఆమెను ఆ సత్రమంతా వెతకమన్నాడు. అక్కడ ఎక్కడా ఆమె కనిపించలేదు. గోడలకు అంతా రక్తం చిమ్మి నేను మళ్ళీ వస్తాను అని రాసి ఉంది. అంటే ఖచ్చితంగా ఆమె అతన్ని చంపేసి వెళ్ళింది అని అందరూ అనుకున్నారు. పాపం రంగయ్య ఎంత వేడుకున్నా మనం అర్థం చేసుకోలేకపోయాము అని రాజుగారితో పాటు జనాలు కూడా అందరూ బాధపడ్డారు. ఆ రంగయ్య శవాన్ని వాళ్ళ ఊరికి పంపించి ఆ కుటుంబానికి ఆ ఊరు అంతా అండగా ఉన్నారు. అప్పటి నుంచి ఆ ఊరిలో అందరూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. రాజుగారు ఆ ఊరి సత్రాన్ని మూసివేశారు. ఇంకా ఊరి జనాలకు అలాగే వింత రోగాలు వస్తూ క్రమక్రమంగా ఊరు అంతా ఒక బావి దగ్గరికి వెళ్ళి బావిలో దూకి చనిపోవడం చేసేవాళ్ళు. చివరికి వారి ఊరు అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రాజుగారు కూడా భవనం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ ఊరి సత్రం ఇప్పటికీ మూసివేసే ఉంది. అది ఆ ఊళ్ళో ఒక దయ్యాల గుడిగా పేరుతో ఉంది. ఇప్పటికీ రాత్రి అయింది అంటే ఆ ఊరు దాటి వేరే ఊరు వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఆగిపోతారు. అలా ఒక సంఘటన ఒక ఊరినే లేకుండా చేసింది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం చూస్తూనే ఉండండి స్టోరీ కలర్స్. థ్యాంక్ యూ.